this video, we will solve another very most important topic, that is the palindrome. Okay, so checking whether a string is a palindrome or not. Many students know the definition but fail to implement it efficiently. I will first show a simple brute force approach, then explain the two pointers methods which interviewer expects. సో ఇక్కడ మనకు ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ తోటి వెళ్దాము, తర్వాత అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అంతా తెలుసుకున్న తర్వాత సో వి విల్ గో టు ద optimal approach. Okay, let's discuss the definition of then palindrome. So palindrome means if you will read from the left to right and if you will read from the right to left also, సేమ్ నెంబర్ ఉండాలి, నాకు సేమ్ నేమ్ కావాలి, దాన్ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం. సో ఇక్కడ మనం సో ఇఫ్ యూ విల్ టేక్ ద సో ఇఫ్ ఐ టేక్ ద ఎగ్జాంపుల్ యాజ్ మేడం, సో ఇక్కడ నాకు మేడం అనేది నాకు ప్యాలిండ్రోమ్ అనేది, ఈ వర్డ్ నాకు ప్యాలిండ్రోమ్. ఓకేనా, ఎందుకంటే నేను లెఫ్ట్ నుంచి రైట్కి చదివిన మేడమే, రైట్ నుంచి లెఫ్ట్కి చదివిన నాకు మేడమే, కాబట్టి ఇది నాకు ప్యాలిండ్రోమ్. బట్ సార్ అనే వర్డ్ నాకు ప్యాలిండ్రోమ్ కాదు, ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్ చదివితేనే నాకు సారు, బట్ రైట్ నుంచి నేను లెఫ్ట్ చదివితే ఆర్ఐఎస్. సో ఇది నాకు ప్యాలిండ్రోమ్ కాదు, ఇది నాకు ప్యాలిండ్రోమ్. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్యాలిండ్రోమ్. సో ప్యాలిండ్రోమ్ క్వశ్చన్స్ మాక్సిమం అడుగుతారు, లైక్ మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినా కానీ అప్పుడు అడగొచ్చు, ఆర్ఎల్స్ ఇంటర్వ్యూలో కూడా అడగొచ్చు మనల్ని. ఓకేనా, సో దీన్ని మనం ఎలా చదువుతాం, లాస్ట్ లెటర్ అండ్ నెక్స్ట్ లెటర్. సో ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్యాలిండ్రోమ్ హియర్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో వీ హ్యావ్ ద టూ అప్రోచెస్. వన్ ఈస్ ద లైక్ ద brute force approach by using the extra space. That is also where there also we will get the solution, but that is not the optimal solution. So we have to use the two pointer method, that is the optimal solution. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు మేడం అనే స్ట్రింగ్ ఒక ఎస్ లో ఉందని చెప్పి అనుకుంటే, ఓకే, సో నేను ఇప్పుడు S1లో నేను ఈ ఎస్ని నేను రివర్స్ చేసుకోవాలి. ఓకే, రివర్స్ చేసుకోవడానికి నేను ఇంకో స్ట్రింగ్ని నేను యూజ్ చేస్తున్నా కదా, ఇక్కడ నాకు స్పేస్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది, కాబట్టి ఇది నాకు లైక్ బెస్ట్ అప్రోచ్ కాదు అని చెప్పి అంటున్నాను. అదే మనము లైక్ టూ పాయింటర్స్ అప్రోచ్ మనం యూజ్ చేస్తే, టూ పాయింటర్స్ యూజ్ చేసుకోవాలి కదా మేడం కదా, సో ఫస్ట్ పాయింటర్ ఇక్కడ ఉండాలి, సెకండ్ పాయింటర్ ఇక్కడ ఉండాలి, ఈ రెండు మనం కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ రెండు సేమ్ అయితేనే పాయింటర్ ఇది ఇంక్రీజ్ అవ్వాలి, ఇది వచ్చేసి నాకు డిక్రీజ్ అవ్వాలి. ఈ రెండు కూడా సేమ్ అవుతేనే పాయింటర్ ఇంక్రీజ్ అవ్వాలి, ఈ పాయింటర్ డిక్రీజ్ అవ్వాలి. ఈ రెండు కూడా సేమ్ అవుతే టూ వాల్యూస్ ఇక్కడ ఉంటే మనకు సేమా కాదని చెప్పి చెక్ చేసుకుంటాం. ఆర్ఎల్స్ ఓన్లీ వన్నే ఉంటే, వన్ ఉంది కాబట్టి ఇది నాకు లైక్ ఇది నాకు ప్యాలిండ్రోమ్ అని చెప్పి రిటర్న్ చేసిస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్ఐఆర్ అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పాయింటర్ ఇక్కడ పెడుతున్నా, ఒక పాయింటర్ ఇక్కడ పెడుతున్నా, ఈ రెండు నేను కంపేర్ చేసుకోవాలి, ఈ రెండు నాకు సేమ్ కాదు కదా, సేమ్ కాదు కాబట్టి ఇక్కడనే నాకు రిటర్న్ అయిపోవాలి. ఏంటిదా రిటర్న్, లైక్ దిస్ ఇస్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్, దిస్ ఈజ్ నాట్ ఎ ప్యాలిండ్రోమ్ అని చెప్పి ఇక్కడనే నాకు రిటర్న్ అయిపోవాలి. అదే నాకు లైక్ ఎక్స్ట్రా స్పేస్ తోటి అయితే నేను కంప్లీట్గా స్ట్రింగ్ని నేను మొత్తానికే రివర్స్ చేస్తున్నా, అది కూడా నేను ఒక లైక్ స్ట్రింగ్లో ఒక వేరియబుల్ని నేను స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత ఒక వేరియబుల్ని మెయిన్ స్ట్రింగ్ని అండ్ రివర్స్ చేసుకున్న స్ట్రింగ్ని రెండు నేను కంపేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా స్పేస్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అది ఇక్కడ వచ్చేసరికి ఉన్న స్ట్రింగ్నే నేను రివర్స్ చేసుకుంటున్నాను, కంపేర్ చేసుకుంటున్నాను. నేను రివర్స్ చేసుకుంటలేను, జస్ట్ కంపేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఆప్టిమల్ అప్రోచ్. సో we will do the code for both these approaches. Okay, let's start the code. So first discuss about that like the brute force algorithm. So I need the like the I want to take the string, right? So S1 I'm taking the direct string, not in the function, so I'm taking the madam. Okay, so next I want to reverse this string, so S2 equals to S1 of colon -1. I reverse the string, so now I want to check the condition if S2 double equals to S1. Okay, then I want to print the palindrome, print palindrome. Okay, else not palindrome, print not palindrome. Okay, so let's try to run this program. So I will get the answer, I will get the correct output only, but this is not the like the correct approach to reverse a string. Okay, సో ఇక్కడ నాకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది, బట్ ఇది అనేది నాకు ప్రాపర్ వే కాదు, ఎందుకంటే ఇంటర్వ్యూయర్స్కి తెలుసు కదా బెస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో అదే మీరు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు కదా ఏదైతే బెస్ట్ అప్రోచ్ ఉందో కదా, సో అదే మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, కాబట్టి ప్లీజ్ ట్రై టు లర్న్ ద బెస్ట్ అప్రోచెస్. ఓకే, ఆఫ్టర్ యూ ఆర్ క్లియర్ విత్ ద బేసిక్స్. ఓకే, నౌ దిస్ ఇస్ ద లైక్ ఇక్కడ నాకు డ్రై రన్ చేస్తే
S1లో నేను మెయిన్ సింగ్ లైక్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ S2లో S1ని రివర్స్ చేశాను. S1ని రివర్స్ చేయడానికి ఫార్ములా నాకు కాలన్ కాలన్ మైనస్ వన్. కాలన్ కాలన్ మైనస్ వన్ అంటే ఇండెక్స్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్, దట్ ఈస్ ద మైనస్ వన్. మైనస్ వన్ M, దట్ ఈస్ ద A ఈజ్ -2 అండ్ D ఈజ్ -3, A ఈజ్ -4, M ఈజ్ -5. సో ఇక్కడ -1 నుంచి వెళ్ళి టిల్ ఎండ్ వరకు వెళ్తుంది అని చెప్పి దాని మీనింగ్. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇక్కడ నాకు S2లో రివర్స్ అయిపోయింది స్ట్రింగ్. సో నౌ ఐ వాంట్ టు కంపేర్ దిస్ S1 అండ్ S2 ఆర్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. So if it is same, if those both are same, then we have to print the palindrome. If those both are not same, then we have to print the not palindrome. Let's try to change the word here, that is the sir. So if I click on the run here, so we will get the not palindrome. So I got the not palindrome. Okay, this is the, okay, I will got the output, but this is not the best approach. Now let's see the best approach. Yeah, that is the two pointers method. Okay, now let's try to print the create a function. Function is palindrome. Palindrome, and we have to pass the, that is the string, that is the S1. Okay, then after we have to create the two pointers, that is the L equals to 0. We have to start from the 0. Then after we have to take the first index number, this is the F, and the last index number is the L. So L equals to, that is the len of S1, okay, till last number. So now we have to compare while. So here I am using the while loop. Why? Because I don't know the number of iteration, that's what I am using the while loop. While F less than L, F అనేది నాకు లెంత్ అంటే లాస్ట్ ఇండెక్స్ నెంబర్ కంటే నాకు లెస్ దాన్ అయ్యేంత వరకే నాకు లైక్ అది కోడ్ అనేది రన్ అవుతూ ఉండాలి కదా, లేదంటే అవసరం లేదు. ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆర్ ఎఫ్ ఈక్వల్గా వచ్చినప్పుడు నాకు కోడ్ అనేది అక్కడికి రిటర్న్ అయిపోవాలి. సో నౌ ఐ వాంట్ టు కంపేర్ ఇఫ్ S1 of like F is double equals to S1 of L, or else if S1 is not equals to, అవి రెండు నాకు నాట్ ఈక్వల్ అయితే రిటర్న్ నాకు ఫాల్స్ అయిపోవాలి, రిటర్న్ ఫాల్స్ వచ్చేయాలి. ఓకేనా? లేదు అంటే ఒకవేళ రెండు సేమే ఉంటే ఏం చేయాలి, నేను ఎఫ్ని నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎల్ని నేను డిక్రీజ్ చేసుకోవాలి. ఎఫ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1, ఎల్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే, నౌ ఐ హ్యావ్ టు రిటర్న్ ద after completion of this, I want to return the true. Okay, now I want to call the palindrome function. So in this palindrome function we have to pass the S1. So first we need to create the S1 here. So let's try to create the S1 equals to something, madam, again. So here we will print this, print of palindrome of S1. So try to run this. Oops, here here I got the error. So the error is the index string index out of the range. So here out of range means like the len of S1 అని చెప్పి తీసుకున్నా కదా, len of S1 అంటే లైక్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో లెన్లో 5 ఉంటాయి నాకు. లెట్స్ ట్రై టు ప్రింట్ హియర్, ప్రింట్ ఎల్ ఎంత ఉంటుంది నాకు, 5 ఉంటుంది. బట్ నాకు ఇండెక్స్ నెంబర్స్ ఎంతవరకు ఉన్నాయి, 0 1 2 3 4 వరకే ఉన్నాయి నాకు. ఇక్కడ 5 వచ్చిందా, బట్ నాకు ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ ఎంత ఉన్నాయి, M0 A1 D2 A3 M4, బట్ ఇక్కడ ఐ గివ్ ద 5. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే -1 చెప్పి తీసుకోవాలంతే. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఐ గాట్ ద 4. ఓకే, సో లెట్స్ ట్రై టు రిమూవ్ దిస్ వన్. నౌ లెట్స్ ట్రై టు ప్రింట్ అగైన్. ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ట్రూ అంటే నాకు పాలిండ్రోమ్ అని చెప్పి. ఓకే, డన్. ఒకవేళ నేను ఇక్కడ సార్ అని చెప్పి ఇస్తే నాకు ఫాల్స్ అని చెప్పి రావాలి, ఫాల్స్ అని చెప్పి వచ్చింది. సో దిస్ ఈస్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో లెట్స్ ట్రై టు డ్రై రన్ దిస్ కోడ్. సో ఐఎమ్ టేకింగ్ ద పాలిండ్రోమ్. ఓకే, ఐఎమ్ పాసింగ్ ద S1. ద S1 ఇస్ మై, ఏమొచ్చింది నాకు, మేడం అని చెప్పి ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఎఫ్లో నాకు 0 ఉంది. సో 0 అని చెప్పి తీసుకుంటున్నా. నెక్స్ట్లో నాకు ఎల్లో ఏముందిరా, సో హ్యాష్ ఎల్ ఈక్వల్స్ టు ఇంత L-1 అంటే నాకు 4 ఉంటుంది. సో వైల్ ఏంటది, లైక్ ఎఫ్ లెస్ దాన్ ఎల్. ఎఫ్లో ఎంత ఉంది నాకు 0, లెస్ దాన్ ఎల్లో ఎంత ఉంది నాకు 4. కండిషన్ నాకు ట్రూనే. ట్రూ కాబట్టి ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవాలి. S1 ఆఫ్ ఎఫ్, S1 ఆఫ్ ఎఫ్ అంటే ఎంత, S1 ఆఫ్ ఎఫ్లో ఎంత ఉంది నాకు, 0 ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటిది, S1 ఆఫ్ 0 అంటే ఏంటి నాకు, ఎస్. ఓకేనా? సో
సో అది నాకు నాట్ ఈక్వల్స్ టు ద S1 ఆఫ్ ఎల్, S1 ఆఫ్ ఎల్. S1 ఆఫ్ ఎల్ అంటే ఏంటి నాకు ఇది, లైక్ S1 ఆఫ్ ఎల్ అంటే నాకు 4 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నాకు 4 పెట్టుకోవాలి. S1 ఆఫ్ 4 మనకు ఉంటుందా? యా, ఇది మనకు 4 లేదు మనకు. ఐ టేక్ ద మేడం, ఓకే. సో ఎల్ నాకు 4 కాదు ఇది. సో నేను ఇక్కడ సార్ అని చెప్పి తీసుకున్నా కాబట్టి 2 ఉంటుంది ఇది నాకు. సో ఇది కూడా 0 greater than 2 కండిషన్ ట్రూని నాకు. S1 ఆఫ్ 0 అది ఎస్ఏ నాకు. అండ్ S1 ఆఫ్ ఇది నాకు 2, ఇది 2లో ఏముంది నాకు ఆర్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం, ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద ఆర్. కండిషన్ నాకు ట్రూ కదా, ట్రూ కాబట్టి రిటర్న్ ఫాల్స్ ఇక్కడనే అయిపోతుంది. వీ నో నీడ్ టు కంపేర్ ద నెక్స్ట్ ఎలిమెంట్స్. ఓకే, వీ నో నీడ్ టు కంపేర్ ద ఐ. ఓకే, ఎందుకంటే నాకు ఎస్ అండ్ ఆర్ నాకు ఈక్వల్ కాదు కదా, నాకు ప్యాలెండ్రోమ్లో అన్ని ఈక్వల్ కావాలి కాబట్టి ఇక్కడనే నాకు ఫాల్స్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ అంటున్నాను. ఫర్ దిస్ రీజన్ దిస్ ద బెస్ట్ అప్రోచ్ అంటున్నాను నేను. అండ్ హియర్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ అనదర్ వేరియబుల్ టు స్టోర్ ద మెయిన్ స్ట్రింగ్. దట్ ఈస్ ఆల్సో ద రీజన్ టు యూజ్ ద 2 pointers టెక్నిక్. ఓకే, అండ్ ఎక్కడైతే నాకు ఫాల్స్ వస్తుందో అక్కడికి ఆగిపోవాలి, కానీ మళ్ళీ నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ టు ఫైండ్ ద palindrome or not. Okay, so here the time and space complexity is the time complexity is the big of n and the space complexity is the big of 1. So in interview this is an in place check without the extra space. Okay, so this is the best approach. Why for this reason this is the best approach. So the common interview mistakes are reversing the string unnecessarily and forgetting the pointers movement and using extra space when not required and not handling the case sensitivity. So we can convert the string to lowercase before checking if required. Okay, so this is the optional one. Means if it is have like the combination of letter like the uppercase and the lowercase, then we have to convert it into the complete lowercase or else the complete to the uppercase. Then we have to find the like the palindrome or not by using the 2 pointers method. Okay, then it will give the correct output or else it won't give the correct output. Okay, in the interview say this line, say this below line, that is the I first explained the brute force approach for clarity, then implemented the 2 pointer solution for optimal performance. Say this line. Why? Because if you directly go to the 2 pointers method, then they don't get the why you are using the 2 pointers method. సో ఫస్ట్ టెల్ సంథింగ్ డ్రాబ్యాక్ అబౌట్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో అసలు అందులో డ్రాబ్యాక్ ఏముందని చెప్పిన తర్వాత మనము 2 pointers టెక్నిక్ వెళ్తే సో ఇతనికి క్లారిటీ ఉంది అని చెప్పి మాకు ఒక ఐడియా వస్తుంది. సో అక్కడనే మీకు లైక్ మంచి లైక్ మీరు సెలెక్షన్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక్క ప్రాబ్లం చేయండి, అందులో బ్రూట్ ఫోర్స్ ప్రాబ్లం చేయండి, ఆన్సర్ వస్తుంది. బట్ చెప్పండి సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ అప్రోచ్ సార్ అని చెప్పిన తర్వాత 2 pointers టెక్నిక్ చేయండి, అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో దిస్ వాజ్ ద palindrome string problem using the 2 pointers method. This approach is commonly asked in placements and coding interviews also. I will uploading shorts on palindrome mistakes and interview tips also for you, and do subscribe to Code with Jalandhar for DSA coding in Python. Okay.